దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చేరి వచ్చిన వినిచున్న అందరికీ ఆయన అమూల్యమైన రక్తంతో కొనబడి పరిశుద్ధులను చేసినటువంటి దేవుని యేసు క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 11వ వచనం మరి ఒకసారి చదివినట్లయితే మంచిది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులమై ఉన్నాము. మునుపు మనము దూరస్తులమే అంట ప్రియుల. ఇప్పుడు ధర్మశాస్త్రము మోసే గారికి దేవుడు 10 ఆజ్ఞలు రాసించాడు. ఇంకా జ్ఞాన సంగతులు, ప్రజలు మంచి కోరి మంచి క్రమమైన సంగతులు దేవుడు మోసే గారికి చెప్పాడు. ఆయన సొంత చేతి వ్రాతతో 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఇంకా మూలమైన జ్ఞాన సంగతులు మోసే గారికి చెప్పినాడు. ఆ యొక్క మోసే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు చెప్పిన మాటలను ఆ యొక్క మోసే గారు వ్రాసి మనుషులను క్రమపరచుటకు, పాపం లేకుండా బ్రతుకుటకు మోసే గారు దేవుడు వాడుకున్నాడు. అప్పటికి మనము దూరస్తులమే. ఎవరికి? తండ్రి అయిన దేవునికి, లేక కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్ముడైన దేవునికి మనము దూరస్తులమే. అప్పటికి మోసే ధర్మశాస్త్రము ఉన్న కాలంలో కూడా దేవునికి మనము దూరస్తులమే. కానీ ఒక శక్తి ద్వారా, ఒక గొప్ప మహానుభావుని ద్వారా యేసు క్రీస్తు ఆ దేవుని కుమారుడుగా ఈ భూలోకంలో అడుగుపెట్టి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనము ఏమైనామంటానాయన ఆ సృష్టికర్త అయిన దేవుడు, లేక పరమందున్న ఆత్మను రచించు ఆ గొప్ప తండ్రికి మరీ దగ్గరస్తులుగా, మరీ సమీపస్తులుగా అయినాము. మనం అంటుంటాము రక్త సంబంధంలో మా సమీప బంధువు లేదా మా రక్తము అని చెప్పుకుంటుంటాం కదా. అటువంటి కల్మషము లేని రక్తం చేత కొనబడినటువంటి మానవులుగా పుట్టిన ప్రతి బిడ్డ ఆయనకు దగ్గరస్తులే. ఆయన రక్తంలో కనబడినటువంటి విలువైన సొత్తి. అందరిలో కూడా ప్రియుల, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, దేవుడు పుట్టించిన ప్రతి ఒక్కరు, మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఆయన సొత్తు. కాకపోతే అర్థం చేసుకోలేక, దేవుని ప్రేమను కనుగొనలేక, తెలుసుకొనలేక అవిధేయతలో దూరంగా ఉంటున్నారే కానీ తెలుసుకుంటే గనక ఆయనను వదలరు. ఆయన నామము అంత శక్తి గలది, అంతకు హెచ్చైన నామముగా దేవుడు యేసుక్రీస్తు వారిని మహిమపరిచాడు, ఘనపరిచాడు. హెచ్చైన నామంలో, అన్ని నామముల కంటే హెచ్చైన నామంలో దేవుడు పెట్టినాడు కనుక, ఆ పరిశుద్ధిని రక్తం ద్వారా మనం కొన్నాడు కనుక అంత హెచ్చైన నామం అది. అన్ని నామముల కంటే హెచ్చైన నామము. ఆ యొక్క హెచ్చైన నామము పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ రక్తంతో కొనబడిన మనమందరము నిజంగా యేసుక్రీస్తు వారు తన సొంత రక్తం ఇచ్చి మనలను రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినాడు. ఆ విలువైన రక్తం కార్చినాడు, మన కోసం చనిపోయినాడు. మనము అనుభవించాల్సిన ఆ యొక్క శిక్షలని ఆయన మోసి చనిపోయినాడు. దేవుని కుమారుడు కనుక ఆయన మళ్ళీ తిరిగి 3వ దినాన లేచినాడు. దేవుడే లేపినాడని మనము మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ఆయన ప్రేమను నిజంగా తెలుసుకున్నాడు. ఆయన ప్రేమను నిజంగా కనుగొనిన నాడు నిజంగా దేవుని దాసులం అయిపోతాం, దేవుని సొంత బిడ్డలం అవుతాం. ఇలాగా ఆయన రక్తము వలన మనము దగ్గర సమీపస్థులమైనట్టుగా ఆయన ప్రేమను తెలుసుకుంటే, ఆయన త్యాగాన్ని తెలుసుకుంటే, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము, ఆ శ్రమను తలుచుకుంటే మనము ఆయనను వదలం ప్రియుల. అంత శక్తి కలిగిన నామము యేసు క్రీస్తు వారి నామము. అంత పరిశుద్ధుడైన దేవుడు ఆయన మాట చేతను, తన నడవడిక చేతను ఎప్పుడే కానీ పాపం చేయనటువంటి మహాపరిశుద్ధుడు. మీలో ఎవరైనా సరే సవాలు విసిరినటువంటి దేవుడు, ఎవరైనా సరే మీలో నాలో పాపమున్నదని స్థాపించగలరా అన్నటువంటి మహా గొప్ప దేవుడు. ఇప్పుడు ఆ మాట మనం మనుషులమైనా వేరే దేవుళ్ళు దేవతలు ఎవరైనా చెప్పలేనటువంటి గొప్ప మాట ప్రియుల. ఏదైనాది నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సరే, విశ్వమంతుడిలో మనిషిగా పుట్టిన మనిషి కానీ, దేవుళ్ళు అనబడుతున్న దేవతలు దేవుళ్ళే కానీ నాలో పాపము నిరూపించండి అన్నాడు దేవుడు. ఆ మాట ఇంకెవరు అనలేరు. సృష్టికర్త అయిన దేవుడు కనుక, ఆయన పవిత్రుడు, యథార్థవంతుడు, నీతివంతుడు కనుక
ఆయన అనగలిగినాడు. కనుక అంత శక్తి పరిశుద్ధత కలిగిన దేవుడి రక్తంలో కడబడిన మనం కూడా ఆయనలాగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధతగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన యథార్థవంతత ఉండాలని కోరుకున్నాడు. ఆయన నీతివంతంగా ఉండాలని కోరుతున్నాడు. కనుక ఆయన రక్తంలో చాలా దగ్గర సమీపస్థులమై ఉన్నాం మనం. మునుపైతే మోసే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రం బట్టి ఇంకా ఆజ్ఞలను బట్టి మనల్ని సత్యానికి పరిచయం చేసినాడు దేవుడు. అప్పుడు మోసే గారి ద్వారా సత్యానికి పరిచయం చేసినాడు. సర్వసత్యానికి ఇంకా పరిచయం చేయలేదు ఆ కాలం. ఆ సర్వసత్యమైన క్రీస్తు రక్తమే మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేసింది. చూడండి, మరొక మాట చూస్తాము. అదే ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము తీసినట్లయితే చదవగలరు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగయ్యా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట. పూర్వమందు అయితే, లేదా మోసే గారి కాలంలో అయితే, లేదా మన పితరుల కాలంలో అయితే మనం చీకటిలో బ్రతికినాం. మన బ్రతుకంతా చీకటి బ్రతుకు. మన ఆలోచనలు బాల్యం నుండే, మన పలికిమాలిన ఆలోచనలు మన బాల్యం నుండే మన చెడ్డ స్వభావం దేవుడు కనుక్కున్నాడు. ఆ విషయం కనుక్కొని ఇంకా ఈ నరుని చీటికి మాటికి చప్పుకుంటూ పోతే ఇంకా ఏ నర జీవము ఉండదు భూమి మీద అనేసి దేవుడే పశ్చాత్తాపడి ఇంకా చంపకూడదని 2 మార్లు చంపేసినాడు. ఒకసారి జల ప్రళయం ద్వారా, ఇంకోసారి అగ్ని ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నోవహు కాలంలో జల ప్రళయాన్ని పెట్టి 2 మాటలు మనసులో నొచ్చుకొని వీరి పాపం జాచైనందున చంపేసినాడు. తరువాత పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు. ఇంకా చంపుకుంటూ పోతే ఎవరు మిగలరు భూమి మీద, ఇంకా క్షమించుకుంటూ పోదాము. ఆ పరిశుద్ధిని రక్తం ఇచ్చేసి ఇంకా క్షమాపణను పాపమును తీసివేసి పరిశుద్ధత ఇస్తామని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ప్రియుల. అందుకే పూర్వమందు మనం చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఎవరు ఎందు వెలుగైతున్నాము నాయన? యేసు క్రీస్తు ద్వారా మనము వెలుగైతున్నాము అని లేఖనము రాయబడింది. వెలుగు లోకంలోనికి నడుచుకుంటూ వచ్చిన మీరు గమనించలేకపోయినారు అని లేఖనం తెలుగు. అది నడుచుకుంటూ వస్తుంది యేసుక్రీస్తు వారు. వెలుగది వెలుగు. ఆ వెలుగు నడుచుకుంటూ వస్తుంది, కానీ మీరు గమనించలేక వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిన వారు మీరు అని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది ప్రియుల. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటికిలో కనపడుతుంది. ఆ వెలుగు ఫలం ఏందయ్యా అంటే దాంట్లో మంచితనం ఉంటుంది, సమస్తమైన మంచితనం ఉంటుందంట. నీతి, సత్యము ఆ వెలుగు సంబంధంలో ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ఆ పరిమితమైన వెలుగులో అవే ఉంటాయి ప్రియుల. ఏముంటాయి? పలు విధాల మంచితనం ఉంటుంది, నీతి, సత్యం ఉంటుందంట. అవే ఆయన సింహాసనానికి, ఆ కుర్చీకి మూల స్తంభాలు ప్రియుల. చూడండి, 2వ వచనం కూడా చదవమాట అదే అధ్యాయంలో. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ని తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ఆ పరలోకపు తండ్రి పంపించినాడు. ఎందుకోసం పంపించినాడు లోకానికి? పరిమళ సువాసనగా జనులు ఉండడానికి, ఆయన బిడ్డలు ఉండడానికి, ఆయన ప్రజలు ఉండడానికి, ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి మనిషి పరిమళ సువాసనంగా ఉండుటకు, మంచిగా ఉండుటకు, మంచి బుద్ధితో, మంచి వివేకం కలిగి జ్ఞానంతో ఉండాలని, ఆయన పరిమళ సువాసనగా మంచిగా ఉండాలని కోరిన దేవుడు ఏం చేసినాడు? మనం మంచిగా పరిమళ సువాసనంగా ఉండాలంటే ఆయన దేవునికి తన్ను తాను అర్పించుకున్నాడు. మన పాప భారం అంతా దేవుని మీద వేసుకున్నాడు. ఆయన భుజాల మీద వేసుకొని ఆ కలువరి శిలువలో ఆయన శాపమైనాడు. మన శాపము, మన పాపము ఆయన భుజాల మీద వేసుకొని కలువరి శిలువలో ఆయన శాపమై మరణించినాడు ప్రియులారా. నిజంగా ఇంత గొప్ప దేవుడు. నిజంగా ఆయన మాటలు, కొన్ని మాటలు మన ప్రాణంలో, మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన గురించి మాట్లాడి చనిపోతే అంతకన్నా ధన్యత లేదు ప్రియులారా. నిజంగా ఆ ఉద్దేశంతోనే
ఈ యొక్క దేవుని మాటలు పలికితే చాలు, బతికిన నాళ్ళు ఆయన మాటలు మాట్లాడి మళ్ళీ తర్వాత చనిపోయిన చాలు జీవితానికి అనిపిస్తుంది. అలానే ఉండాలని కోరుకున్నాను కూడా నా మటుకు. కనుక ప్రియులారా, ఆయన మనము మంచివారంగా ఉండటకు తను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఎలాగ అర్పించుకున్నాడు? అర్పణంగా దేవునికి మనస్ఫూర్తిగా అప్పచెప్పుకున్నాడు. మరణాన్ని ఇష్టంగా ఆయనకు అప్పచెప్పుకున్నాడు. బలిగా అర్పించుకున్నాడు. ఆ అర్పించుకున్న దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కనుక మీరు కూడా నాయన ప్రేమ కలిగి ఒకరినొకరు ఉండండి అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము మాట తీయండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించినాడంట. చూడండి, ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అధికంగా హెచ్చించినాడంటే, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై, పరమ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుక ఒప్పుకోవాలట. అందుకే మనం పుట్టించింది. ఆ పుట్టించింది కూడా వారిలో వీరిలో కాదు, క్రీస్తు వారిలో మనం ఎన్నుకున్నాడు. మనల్ని ఆయనలోనే పుట్టించినాడు. మనల్ని పుట్టించింది కూడా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి ఆయన సొంత చేతులతో తయారు చేసినాడు మొదటి మానవుడికి. ఆ మొదటి మానవు నుండి మనం అందరం వచ్చినటువంటి వారి. కనుక ప్రియులారా, ప్రతి నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలిక ఒప్పుకోవాలంట. దేవుడు ఆయనను అందుకే యేసు క్రీస్తు ప్రభు అని హెచ్చుగా ఆయన హెచ్చించినాడు. ప్రతి నామమునకు ఆయనకు అనుగ్రహించు. ప్రతి నామం, ఈ లోకంలో ఎన్నో దేవతలు దేవుళ్ళు అనబడిన నామాల కంటే, అన్ని నామముల కంటే పైనామముగా యేసు క్రీస్తు వారి నామం ఉన్నదంట. అంత శక్తి పరిశుద్ధమైన నామం. అట్టి దేవునిలో ఉన్న నీవు నేను అందరము భయభక్తులు కలిగి ఈ లోకంలో బ్రతకలేదు. చిన్నకాల జీవితము, చాలా పెద్దకాల జీవితము మరణం తర్వాత ఉన్నది. అది చాలా గొప్పది. యుగయుగాలుండే జీవితం అంతా కాదు, ఆ నిజము. దానికోసం మనము అహర్నిశలు ఈ జీవంతో బ్రతుకుతున్న మనము ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకుటకు ఆశ కలిగి ఉన్నాం. చూడండి, అదే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము తీసినట్లయితే మంచిది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలవంపులకును కావలి ఉంటుంది. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము అనగా యేసు క్రీస్తు వలన మన హృదయములకు మంచి తలంపులుగా ఆయా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలి ఉండి, ఆ క్రీస్తులోకి, ఆ సత్యం నుండి సర్వసత్యమైన క్రీస్తులోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావులిగా ఉండి మనల్ని నడిపిస్తాడంట. సమాధానమైన యేసు క్రీస్తు వలన మన ఆలోచనలు క్రమంలో పెడతాడంట. ప్రియుల, అంత శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. ఏ తప్పు చేయలేదు. కలువరి శిలువలో ఎంత ప్రేమ చూపించాడు. ప్రియుల, మనము ఒక ఇరుగు పొరుగు అని ఒక పూట కూర వేసినే, లేకుంటే ఒక బ్యాంకులలో చిన్న సంతకం చేసుకుంటూ పక్కి వారిని పెన్ను అడిగితే థ్యాంక్స్ అని చెప్తాను, లేదా కృతజ్ఞతలు తెలియపరుచుకొని థ్యాంక్స్ చెప్తా ఉంటాం. కానీ ఈ పరిశుద్ధుడైన దేవుడు థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్లు చెప్తే మనము సరిపోము. మన జీవితానికి అంత మేలు చేసినాడు యేసుక్రీస్తు ప్రభువు. మన పాప భారాన్ని, మన శాప భారాన్ని, మన పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చి ఆయన రాజ్యంలో, ఆయన కూర్చుండే కుర్చీలో కూడా నీకు అవకాశం ఇస్తానంటున్నాడు. ఆ జీవ జల ఫల వృక్షాలు, లేక జీవజలము, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. ఒక్కపారి ఆ జీవజలాలు తాగితే నీకు దక్కనేది ఉండదు అని ఆయన మనకు ఎన్నో బహుమతులు, చాలా మంచిదైన జీవితం పరలోక రాజ్యంలో దేవుడు
ఇవ్వబోతున్నాడు ప్రియుల. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము ఆ మాట తీసినట్లయితే మంచిది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఎవరి ద్వారానైనా మనకు పాపము మనం చేసే పొరపాటుకు, మనం చేసే నోటి అహంకారమైన మాటలకు, లేక మన దేహంలో జరిగించే ప్రతి విధమైన పాపపు ఆలోచనలు తీసివేయుటకు అధికారం కలిగిన దేవుడు ఎవరినైనా గట్టిగా పలుకునైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఒకరంట ఒక పిల్లవాడు ఉన్నాడంట. పిల్లవాడు ఈ పిల్లవాడిని చూస్తే మతికొస్తా ఉంది. ఆ సంఘంలో ప్రార్థన బట్టి అతను హల్లెలూయా హల్లెలూయా ఏ చిన్న దేవుని వాక్యం చెప్పినా, పలికిన ఆ బోధకుడు లేదా అక్కడ ఉన్న సువార్థికుడు చెప్పినా, ఆ దైవజనుడు చెప్పినా చీటికి మాటికి ఏమంటాడంట? హల్లెలూయా అంటాడంట. ఆ సంఘంలో పెద్ద నాయన ఈరోజు చాలా పెద్ద మీటింగ్ ఉంది, నువ్వు చీటికి మాటికి హల్లెలూయా హల్లెలూయా అంటే ఇది ఏదో అల్లరి బ్యాచ్ అనుకుంటారు నాయన, ఈ ఒక్కరోజు హల్లెలూయా ఆపురా నాయన అన్నాడంట. ఈ ఒక్కరోజు హల్లెలూయా నాకు నాయన, నీకు ఒక జత ఏం కావాలో నీవు చెప్పు, నీకు తీసిస్తాను, అది కావాల్సింటే. ఒక్కరోజు పెద్ద సేవకుడు వచ్చున్నాడు. ఒక్కరోజు అనగా కంటే సరే సరే గారు, నాకు బూట్లు నాకు కావాలి, నాకేం కావాలి? బూట్లు కావాలి. అవి ఇచ్చారక నేను ఈ ఒక్కరోజుకే మనను మళ్ళీ మామూలు నేను ఉండలేను. దేవుని ప్రేమించకుండా, ఆయనను కొనియాడకుండా, ఆయనను ప్రేమించకుండా నేను ఉండలేను. నాకు ఏమో నా ఒంటిలో, నా యొక్క దేహంలో ఆయన నామాన్ని పొగడాలని, స్తుతించాలని నాకు ఆశ కనుక ఆ మాట వస్తుంటుంది నా నోటి నుండా. సరే, ఈ బూటకు నువ్వు చెప్పినావు కనుక నేను ఆపుకుంటా, నాకు జత బూట్లు ఇవ్వు అంటే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ దైవ సేవకుడు రాని వచ్చాడు. మీటింగ్ జరుగుతుంది. ఎన్నో మాటలు దైవ వాక్యము, ఆ దేవుని వాక్యము వినబడుతుంది. మంచి మంచి బోధ చేస్తూ ఉన్నాడు. మంచి బోధ లేక మంచి వాక్యం చెప్పినప్పుడల్లా అతనిలో ఉద్రేకం రగులుతుంది. ఎప్పుడెప్పుడు హల్లెలూయా అందామా, లేక దేవుని స్తుతిద్దామా, దేవుని మహిమపరుద్దామా అని అతని హృదయంలో చాలా రేగుతుంది అంట. కానీ ఒప్పందం చేసుకున్నాడు కదా సంఘంలో పెద్ద మనిషి ద్వారా, నాయన ఒక్కరోజు అక్కడ చీటికి మాటి కంటే అల్లరి సహవాసంలో ఉన్నవారు మేము ఈ సంఘం అని ఆయన తప్పుగా అనుకోవచ్చు. ఒక్కరోజుకి ఆగునాయనంటే మొత్తానికి ఆపుకున్నాడు. ఇంకా అతనితో కాలేదు. ఇంకా లాస్ట్గా ముగించబోయే సమయంలో ఏదో దేవుని అమూల్యమైన మాట పలికినాడు ఆ దైవజనుడు. ఇంకేం జరిగింది? నాకు బూట్లు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవునికి హల్లెలూయా అన్నాడట. ఏమన్నా నాయన? బూట్లు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవునికి మహిమ కలుగును కాక, హల్లెలూయా స్తుతి కలుగును కాక, మహిమ కలుగును కాక అన్నాడు. ఆ సేవకుడు ఇదేంది నాయన, ఏంది బూట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏంది హల్లెలూయా దేవునికి అంటున్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి హల్లెలూయా మహిమపరచును కాక, ఘనపరచును కాక అంటున్నాడు. ఏంది బూట్ల పంచాయతీ అని మళ్ళీ తర్వాత పిలిచి అడిగితే, ఇది నాయన పరిస్థితి. ఇతను చీటికి మాటికి దేవుని మహిమపరుస్తుంటాడు, ఘనపరుస్తుంటాడు, హల్లెలూయా అంటుంటాడు. నేను అనగాకున్నానని నీకు జత బూట్లు, నీకు ఇష్టమైన బూట్లు ఇస్తానని చెప్పి కూర్చోబెట్టాను. చివరికేమో మొత్తానికి బుద్ధి పోనించుకున్నాడు కాకపోలేదు. దేవుని మహిమపరిచే ఆలోచన ఉన్న వ్యక్తి ఇంకా పలికినాడు. ఇంకా బూట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా హల్లెలూయా అన్నాడంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు అతనికి 2 జతలు బూట్లు ఇచ్చి వెరీ గుడ్ అని మెచ్చుకొని బూట్లు 2 జతలు ఇచ్చి వెళ్ళినాడట. ఎందుకంటే దేవుని ప్రేమ తెలిసిన వారు, లేక దేవుని ఆలోచన, దేవుని ఉన్నతమైన మహాశాసనాలు, ఆయన కట్టడలు, ఆయన విధులు తెలిసి ఆయన వాక్యం వినపడుతుంటే కొంతమంది తట్టుకోలేరు. అది తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది సంఘంలో అవమానమేమి కాదు. కానీ దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట దేవునికి ఇష్టమే. కనుక హృదయ ఆలోచనలు దేవుని మహిమపరచాలని ఉన్నటువంటి ఆ బిడ్డ దేవుని మహిమపరచాలనే ఆలోచనలు కలిగినటువంటి వారు. కనుక ఏదైనా మనము దేవుని వాక్యం ఉన్నప్పుడు లేదా చెప్పినప్పుడు మనము దానికి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తే మంచిది అని అది జ్ఞాపకం చేసుకున్నాము. చూడండి, ఈ యొక్క
దేవుని కుమారుడు. దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు ఈ యొక్క మన భారతదేశంలో మరీ ఎక్కువ. ఇంకెవరు ఈ యొక్క పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చే దేవుడు ఎవరు లేరు. అది ఒక్క యేసు ప్రభు వారికే చెందుతుంది. అది ఆ నీతిమంతునికే చెల్లుతుంది. ఆ పవిత్రునికి, ఆ పరిశుద్ధుడికి, ఆ న్యాయవంతునికి, ఆ నీతిమంతునికే చెల్లుతుంది. అది ఆయన పరిశుద్ధుడు కనుక. ఇంకెవరు పరిశుద్ధుడు లేడు కనుక ఈ యొక్క పాపాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. కనుక అంత పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారిని నమ్ముకున్న మనం అందరం కూడా చాలా ధన్యులమని మనము చెప్పుకొనవచ్చును ప్రియుల. చూడమ్మ, కొలస్సీ రాసినటువంటి 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 3వ వచనము చదువు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనము క్రీస్తులో చనిపోయినాము, మన జీవము దాచబడింది. మనం ఈ వాక్యం చదువుకున్నాము. క్రీస్తులో కూడా మన జీవం దాచబడి ఉన్నది కనుక దాచబడిన వారు ఎప్పటికైనా దాచబడిన చోటును తీస్తాము. ఒక పారి ఎగబెట్టిన సొమ్ము మళ్ళీ పోయి ఏదో ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ మళ్ళీ పోయి ఆ సొమ్ము తీసుకుంటాం. అలాగే మనం క్రీస్తులో ఒకరు చనిపోయిన మనము మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు మనము ఆ దాచబడిన మన దేహం, ఆ దాచబడిన ఒక వస్తువు, ఆ దాచబడిన అమూల్యమైన దేవుడు ఇష్టపడిన ఆ దేహము మళ్ళీ తిరిగి దేవుడు 2వ రకాలుగా వచ్చినప్పుడు మొదటి పరంగా దేవుడు లేచినాడు, 2వ పరంగా ఆ దాచబడిన దేహాన్ని లేపగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు వారు. 5వ వచనం కూడా మార్చదు మా దేహంలో. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలైనను, ధనాపేక్షను చంపివేయండి. ఆయన మిమ్మల్ని పవిత్రపరిచిన ఆయన సొత్తైన ఈ ప్రజలు ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు, పనికి మారినటువంటి యొక్క సాధారణ సంబంధమైన క్రియలన్నిటినీ మీలో ఉంచుకున్నప్పుడు మిమ్మల్ని రక్షించిన వాడు, లేక మిమ్మల్ని ఆ యొక్క పాపాన్ని తీసి పరిశుద్ధత ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడు కనుక వీటి అన్నిటికి దూరంగా ఉండి వాటిని చంపేయండి. అందుకే బాప్తిసం ద్వారా వీటిని అన్నింటినీ మనం చంపుతాం. అందుకే మన నూతనంగా పుట్టిన దేవుని సృష్టి మనం బాప్తిసం ద్వారా వీటినన్నిటినీ ఈ పాప స్వభావాన్ని అంతా సమాధి చేస్తాము నీటిలో. అందుకే ముంచి లేపుతాం. లేపబడిన మనము క్రీస్తునందు కొత్త జీవితం, క్రీస్తునందు నూతన జీవితం. ఇంకా ఈ ముందు జరిగిన పాపాన్ని అంతా ఆయన మతికి చేసుకున్నాడు. ఆయన తీర్పులో కూడా మాట ఎత్తాడు, నువ్వు అలా శైలిలో తప్పు చేసినావు, నువ్వు క్షమించబడినావు కనుక నేను జ్ఞాపకం చేసుకొని నీ తప్పులు అన్నాడు దేవుడు. కనుక క్షమించబడిన లేక పాపాన్ని సమాధి చేసేబడిన మనము దేవుని సొత్తు కనుక మనలో ఆ అలవాట్లు, ఆ పొరపాట్లైన అలవాట్లు, ఆలోచన వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్పి క్రీస్తులోకి, సత్యమనే క్రీస్తు, సర్వసత్యమైన యేసు క్రీస్తులోకి మనలో మారుస్తూ ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చివరిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 9వ వచనం మాట తీసినట్లయితే ముగించుకుందాము. ఏలైనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, దేవుని తత్వం అంతా, దేవుని తత్వము, దేవుని ఆలోచనలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుని మంచి పనులైనటువంటి ప్రతి ఆయన కట్టడలు, విధులు, న్యాయ శాసనాలు అన్నీ కూడా ఎవరిలో ఉన్నామంట చెప్తుంది వాక్యం. ఇక్కడ శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నాయట అవన్నీ. ఆ పరిశుద్ధత కలిగిన ఆ దేవునిలో సర్వ పరిపూర్ణత, సర్వ పవిత్రత ఆ క్రీస్తులో నివసిస్తున్నాయి. ఆ నివసిస్తున్న క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి మనము అలాంటి పవిత్రత, అలాంటి సర్వ పరిపూర్ణత మీలో కూడా కలగాలని, ప్రతి ఒక్కరిలో కలగాలని దేవుడు ఆశ కలిగినాడు. పౌలు గారు చెప్పినాడు, నేను క్రీస్తులాగా మారిపోయాను, మీరు నన్ను చూసి మీరు కూడా మారండి అన్నాడు. క్రీస్తును చూసి మారద్దని చెప్పలేన, ఆల్రెడీ క్రీస్తు ఎలా ఉన్నాడో ఆ క్రీస్తు నేనే అని చెప్పినట్టుగా దేవుడు యొక్క పౌలు గారు చెప్పినాడు. అంత ధైర్యము, అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలని ఒక పౌలు గారిలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో
ఆయనను నమ్మి విశ్వసించి నిరీక్షించి పట్టుదల కలిగిన ప్రతి బిడ్డలో ఉండాలని దేవుడు కోరుతూ ఈయన జీవితాన్ని మన ముందు పెట్టాడు, మాదిరిగా పెట్టాడు. నీవు కూడా అలా ఉండాలనే, అలాంటి బ్రతుకు మనము పరిశుద్ధిని కలిగిన మనం కూడా అలాంటి బ్రతుకు కలిగి ఉంటే మనకు మంచిది. కనుక మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉంటాయి. మన దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇటుదైన దేవుని మాటలు దేవుడు దీవించుగాక. తలలో వచ్చినట్లయితే చిన్న